జనసేన 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 జనం పోరు కెరటం కరువు నెలపై రేపు కాలు మోపుతున్నారు. రేపటి నుంచి కర్నూలు జిల్లాలో కాటమరాయుడు ప్రజా సమస్యలపై పోరు పాట పడతారు. మరోవైపు 3 రోజుల పర్యటనలో భాగంగా అన్ని వర్గాలను కలుసుకుంటున్నారు జనసేనాని. పవన్ రాక కోసం సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జన సైనికులు. జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. తొలి రోజు కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. పవన్ వెంట నడిచేందుకు యువత, మహిళలు ఇప్పటికే కర్నూలుకు చేరుకున్నారు. జనసేనను ఎక్కడ కాలు మోపితే అక్కడి సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి. అందుకే తమ గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు వాసులు కాటమరాయుడు కోసం కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తున్నారు. సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే. ప్రధానంగా కరువు, మహిళా సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనారిటీలతో కూడా ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సి క్యాంప్ సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పవన్ రోడ్ షో నిర్వహిస్తారు. 25న ఆధోనిలోని పర్యటించి పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 26న ఆళ్లగడ్డలో పర్యటిస్తారు. ఇక పవన్ అడుగు వేసేందుకు రాయలసీమ నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, పవన్ పర్యటన సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రేపటి నుంచి కర్నూలు జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఆయన యాక్చువల్ గా ఈ నెల 21వ తారీఖు నుంచి పర్యటించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తన పర్యటన లేట్ అయిందని మనం చెప్పాలి. రేపు కర్నూలుకు ఆయన మధ్యాహ్నం చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సి క్యాంప్ సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2.5 కిలోమీటర్లు ఆయన రోడ్ షోని నిర్వహిస్తారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అలానే రేపు కర్నూలులో మహిళల సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధిత వర్గాల ప్రతినిధులతోటి పవన్ కళ్యాణ్ చర్చిస్తారు. దాంతో పాటుగా ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చర్చా కార్యక్రమం ఉంది. ముస్లింలకు సంబంధించి సచార్ కమిటీ నివేదికలను అమలు చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విజన్ డాక్యుమెంట్ లో కూడా పొందుపరిచారు. ఆ ముస్లింలకు సంబంధించిన యువత, నైపుణ్యాల అభివృద్ధి, స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపైన కూడా చర్చ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక తన పర్యటనలో 25వ తేదీన ఆదోనిలో పర్యటిస్తారు. అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏంటో వాటి మీద ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అనంతరం అక్కడ పత్తి రైతుల సమస్యలు ఉన్నాయి. ఆదోనిలో పత్తి రైతులతో కూడా ప్రత్యేకంగా జనసేనాని భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని జనసేన పార్టీ తరఫున ఏ విధంగా పరిష్కరించేది కూడా వారికి ఆయన తెలియజేయనున్నారు. అలానే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఇటు రైతులను ఏ విధంగా ఆదుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి రైతులకు సంబంధించి అన్న దాని మీద కూడా ఆయన ఒక నివేదికనైతే ఇప్పటికే రూపొందించారు. గతంలో ఆయన గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున రాయలసీమలోనే పర్యటించారు. రాయలసీమకు అక్కడ వలసలు, నిరుద్యోగం,
ఏదైతే ఉందో దాని మీద కవాతును కూడా అనంతపురంలో డిసెంబర్ 2వ తారీఖున నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడ సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా సమస్యలు పెరుగుతున్నవే తప్ప తగ్గడం లేదన్నది మనం ఇక్కడ భావించాలి. ఆ రకంగానే ఆయన పర్యటన కూడా ఈసారి సమస్యల మీదే ఉండబోతుంది. 25వ తేదీన ఆధ్వర్యంలో పత్తి రైతులతో భేటీ అనంతరం అక్కడ కూడా ఒక బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 26వ తేదీన ఆళ్లగడ్డలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. ఆళ్లగడ్డలో కూడా స్థానికంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, అసలు రాయలసీమ అంటేనే కరువుకి కేరా పడ్డట్టుగా ఉంది. ఆ రాయలసీమకు సంబంధించిన కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం 4 జిల్లాలు కూడా కరువుతో కొట్టుమిట్టాడుతున్న జిల్లాలే. ఇప్పటికీ కూడా అక్కడ తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది. అలానే వ్యవసాయం అక్కడ సరిగా లేదు. వ్యవసాయానికి సంబంధించిన సంక్షోభం ఏర్పడిందని మనం చెప్పాలి. ప్రభుత్వం అసలు పట్టించుకున్న పాపానే పోవడం లేదు. వలసలు కూడా అధికంగా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే జనసేన అధినేత కర్నూలు జిల్లాలోనే 3 రోజులు పర్యటించాలనుకుంటున్నారు. ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ అయినా అవ్వచ్చు. ఆ తర్వాత కడప, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో 3 రోజులకి తక్కువ కాకుండా ఆయన పర్యటన ఉండబోతుంది. అనంతరం ప్రకాశం, నెల్లూరు మిగిలిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో అక్కడ కూడా జనసేనాని పర్యటించనున్నారు. ఓకే. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.